తన భాగవతము శ్రీకృష్ణ లీలలు పరీక్షన్ మహారాజుకు సుఖమహర్షి చెప్పుట. జనక సుతాహృత్యోర జనక వచోలబ్ధ విపిన శైల విహారా జనకామిత మందారా జనకాది మహీశ్వరాతిశయ సంచారా. జనక మహారాజు పుత్రిక సీతాదేవి మనసు దోచుకున్న ఆదర్శ భర్త, తండ్రి మాట నిలబెట్టడం కోసం కొండ కోనలలో తిరిగి కష్టాలు అనుభవించిన ఆదర్శ పుత్రుడవు. ప్రజల కోరికలను తీర్చుటలో కల్పవృక్షము వంటి ఉత్తమ పాలకుడవు. జనక మహారాజు లాంటి రాజర్షులను సైతం మించిన గొప్ప నడవడిక గల మహారాజువి అయినట్టి శ్రీరామచంద్ర ప్రభు నీకు వందనములు అని ఈ పద్య భావం. జగదవన విహారీ శత్రులోక ప్రహారీ సుగుణవన విహారీ సుందరీ మానహారీ విగత కరుష పోషీ వీర విద్యాభిలాషీ స్వగురు హృదయ తోషీ సర్వదా సత్యభాష. లోకరక్షణకై విహరించువాడా, శత్రువులందరినీ దండించువాడా, సుగుణములనే వనములయందు విహరించువాడా, అందగత్తెల అభిమానం చూరగునుడివాడా, పుణ్యాత్మలను పోషించువాడా, వీరత్వం చూపుటయందు ఆసక్తి కలవాడా, స్వయంగా గురువుల హృదయాలకు సంతోషం కలిగించువాడా, ఎల్లప్పుడూ సత్యమునే పలుకువాడా శ్రీరామ నీకు నమస్కారములు అని ఈ పద్య భావం. ఇది పరమేశ్వరుని దయవలన కలిగిన కవితా వైభవం కలవాడు, సహస సిద్ధమైన పాండిత్యం కలవాడు, కేసన మంత్రిపుత్రుడు అయిన పోతనామాచ్యునిచే రచింపబడిన శ్రీ మహాభాగవతం అనే మహాపురాణంలో సూర్యవంశ ఉద్భవం, వైవస్వత మనువు పుట్టుక, సుజుమ్నుడు మొదలగు మనువు పుత్రుల చరిత్రములు, మరుత్తుడు, తృణబిందు, శర్యాతి, కకుద్మి, సగరుడు, నాభాగాదుల చరిత్రలు, అంబరీషుని ఎడల ప్రయోగించిన దుర్వాసుని కృత్య వ్యర్థమగుట, ఇక్ష్వాక, వికుక్షి, మాంధాత, ఉరుకుత్సుత, హరిశ్చంద్ర, సగర, భగీరథాది చరిత్రలు, గంగా ప్రవాహ వర్ణన, కల్మాషపాద, కట్వాంగాదుల వృత్తాంతాలు, శ్రీరామచంద్రుని కథ, అతని వంశ పరంపర, నిమి కథ, చంద్రవంశ ప్రారంభం, బుధ పురూరవుల కథలు, జమదగ్ని పరశురాముల వృత్తాంతాలు, విశ్వామిత్ర, నహుష, యయాతి, పూరు, దుష్యంత, భరత, రంతిదేవ, పాంచాల, బృహద్రథ, శంతన, భీష్మ, పాండవ, కౌరవాదుల వృత్తాంతాలు, ఋష్యశృంగుని వ్రతం భిన్నమగుట, దృహ్య అనుతుర్వసుల వంశాలు, యధు, కార్తవీర్య, శశిబిందు, జామదగ్నాదుల చరిత్రలు, శ్రీకృష్ణావతార కథాసూచన అనడి కలిగిన 9వ స్కందము సంపూర్ణము. స్వస్తి.